దేశే తాల్తు పచ్చిదానా నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళంతా పొలంలో ఉండేవాళ్ళు కాదు. ఊరియా కోసానికి వచ్చిన వాళ్ళు తీసుకొని వాళ్ళ సందన వాళ్ళు వెళ్ళిపోతాను. కానీ వీడేంది బజార్ ఎక్కి లొల్లి చేస్తాడు? అసలు నువ్వు ఎత్తెత్త రైతు అవుతావురా చెప్పురా. అలా యూరియా లేనప్పుడు నేను ఇంటికి ఏం పట్టుకొని పోవాలనే? ఊరియా లేకపోతే అన్ని మూసుకొని ఆన్నే కూర్చోవాలి. ఊరియా లేదని రోడ్లెక్కి ధర్నాలు చేస్తావురా? అట్లయితే నువ్వు ఎత్తెత్త రైతు అవుతావు చెప్పు. మా మంత్రి సార్ చెప్పినప్పుడు నీ చెవులలో ఏం పెట్టుకున్నావు వాళ్ళకదా కూడా వినబడలేదా నీకు చక్కగా? ఏ మంత్రి సారు చెప్పిండయ్యా నీకు? వాళ్ళకు పని బాట లేక రోడ్లు ఎక్కుతున్నారా? యూరియా దొరుకుతలేదనే కదా రోడ్లు ఎక్కి లొల్లు పెట్టేది. అసలు వీళ్ళు రైతులే కాదట, ఎరికేనా? నిజమైన రైతులు యూరియా దొరకకుండా అసలు ఎవరు ధర్నానే చేస్తలేరట. కావాలంటే మా తుమ్మల సారే చెప్తాడు ఈయన. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జన పడుతున్నారు. ఇన్నావే ఇగరం ఈకలేందానా? ఇంకా గిదే కాదు, మా పొన్నం పాకరన్న కూడా ఒక ముచ్చడి చెప్పిండు, అది కూడా ఇను. రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా. ఇన్నావా? కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలనే చెప్పులు జమ చేసి ఇట్లా లైన్లుగా వేసి ఫోటోలు తీసి వాట్సాప్లలో ఆటల ఈటల పంపించి ఊరియా లేదు అనే వార్తను సృష్టించి మా సర్కారును బదనాం చేయాలని చూస్తారట. మరి అసలుటప్పుడు ఊరియా మా సర్కారు కావాల్సినంత ఇస్తుంది అని చెప్పినప్పుడు ఈ రైతులు రోడ్లు ఎక్కుతారా, ధర్నాలు చేస్తారా? ఇట్లా ఎందుకు లైన్లు కట్టాలి చెప్పు? మేము ఇస్తామని చెప్పినాక కూడా ఇస్తా అన్నప్పుడు దుకాణం తీసిస్తే ఏమైతుంది? అరే ఆ దుకాణం పోయి దొడ్డుకో ఉచ్చకో పోవచ్చు, వచ్చి తీసేదా కాగరా మీరు రైతులు? అట్లా చెప్పేటోళ్ళ కన్నా సోయుండాలే. వాళ్ళ మాటలిని నువ్వు ఈ అన్నని గల్లబట్టి అడిగేటందుకు నీకన్నా సిగ్గుండాలే ముసలోడా. మీ నాయకులకు దమ్ము ధైర్యమే ఉంటే స్వయంగా ఆ రైతుల దగ్గరకే పోయి అడుచుకోమాను. అప్పుడు తెలుస్తుంది ఎవరు అసలైన రైతులు అనేది. గంత అవసరం మా లీడర్లకి ఏమున్నదా? నీకేమన్నా అవసరం అయితే మైక్లో గొట్టాలు తీసుకొచ్చి మా లీడర్ల మూత్ర కాడ పెట్టుర్రి. నడింత కూర్చొని సవాల్ వచ్చే ముచ్చట్లు ఎన్నైనా చెప్తారు. కానీ గట్ల మందిలో పోయి వాళ్ళను ముచ్చట్లు అడిగి వాళ్ళతోటి మాటలు పడాల్సిన అవసరం మాకే ఉన్నదా? అది కొదను ప్రజాపాలన అంటే మైకుల ముంగట మాట్లాడు కాదు పెద్ద మనిషి. ప్రజలకు పోయి వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి అని తెలుసుకొని మాట్లాడు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటే. ఎరికే నాది? అరే ఈ పేడు రైతుల లెక్క నువ్వు కూడా పేడు ఆర్టిస్ట్వేనా అని అలకదక్కదానా? అని ఎప్పుడు చూడు ప్రజల ముఖాన్ని మాట్లాడుతుంటావు, కానీ ఎప్పుడన్నా మా ప్రజా